వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. జీవితంలో ఎప్పుడు జగన్ గెలిచే అవకాశాలు లేవని, రాష్ట్రంలో రాజకీయం మారిందని చెప్పడానికి తునే సాక్ష్యమన్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాము ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు ఎక్కడ చూసినా జనం బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, త్వరలో సునామీగా మారుతుందన్న బాబు ఆ సునామీలో వైసీపీ చిరునామా గల్లంతవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 3 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అహంకారమే ఆయన అంతానికి దారితీసే పరిస్థితి వచ్చిందని, వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. జగన్ రాతియుగం పోవాలని, టీడీపీ జనసేన స్వర్ణయుగం రావాలన్నారు. 5 ఏళ్లలో ప్రజల జీవిత ప్రమాణాల్లో మార్పు వచ్చిందా? కల్తీ మద్యంతో ఆడబిడ్డల తాలిబొట్లతో ఆడుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందని ధ్వజమెత్తారు. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీగా టీడీపీకి పేరుంది. త్వరలోనే పేదలు, రైతుల సంక్షేమ రాజ్యం వస్తుందన్నారు. మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత, కౌలు రైతులను ఆదుకునే బాధ్యత చంద్రబాబు తీసుకుంటానన్నారు. వెనుకబడిన వర్గాలకు సమర్థ నాయకత్వం ఇచ్చిన పార్టీ టీడీపీ అని, వెనుకబడిన వర్గాల కోసం జయహో బీసీ తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ తప్పకుండా అమలు చేస్తామన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్ అని, నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు అంటే జగన్ కు లెక్కలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 13 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆదాయంతో సమానంగా వడ్డీలు, అసలు కట్టే పరిస్థితి లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి ఆదాయం పెంచుతామని, పెంచిన ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. అమరావతి రాజధాని అని జగన్ అధికారంలోకి వచ్చారని, వచ్చిన తర్వాత అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచి ప్రజలకు భారం మోపారన్నారు. నాసి రకం కల్తీ మద్యం తీసుకువచ్చారని, దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. 3 ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు. ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే. తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కనున్నారు. సమాధానం చెప్పమంటున్నా. ఇక్కడున్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా, అక్రమాల రాజా, చెక్ పోస్టులో వసూళ్లు, కనీసం మంత్రిని ఆలోచన లేదు. ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పరార్. అడ్డగోలు సంపాదనతో గాంధీనగరంలో 132 ఎకరాలు, పక్కనుండి కొండ, దాన్ని కూడా తవ్వేశాడు. రౌతులపూడి మండలంలో ఎన్నెన్నపట్నంలో 72 ఎకరాలు. ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పొట్టన పెట్టుకున్న వసూళ్ల రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రికి నీకేను కనపడలేదా అని అడుగుతున్నా. సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ, దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు. ద్వారం, అదే ద్వారం పూడి. ఆయన పెద్ద హీరో. ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా, మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ, అది మదం. మీ మదాన్ని తగ్గించే బాధ్యత, మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బియ్యం మాఫియాకి కర్మ, కర్త, క్రియ. ఈ ద్వారం పూడి, ఈ ద్వారం గేట్లు తెరిచేశాడు. జిల్లాలో ఏది జరిగినా కేంద్ర బిందువు ఈ ద్వారం పూడి. ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు. మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము అనుకోనుంటే ఆ రోజు మీరు ఎక్కడుండేవాళ్ళో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. 14 సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండేవాళ్ళని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు, కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు, ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు. ఎస్సీలను మార్చేశావు. అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు. 3 మంత్రులను మార్చావు, ఎస్సీలని, బీసీలను మార్చావు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు,
పెద్దిరెడ్డి. నేను అడుగుతున్న సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు? మిథున్ రెడ్డి అంట ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా? మీకు సిగ్గు అనిపించలేదా? వాడి పెత్తనం ఏంటి, ఇంకొకరి పెత్తనం ఏంటి? ఇక్కడుండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి అంటే ఈ వెనుకబడిన వర్గాలంటే ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళని పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు. ఇక్కడే ఒక బీసీని చూశారు, ఆ సుబ్బారెడ్డి కాళ్ళ కాడ కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే ఆయనకు సీట్ ఇచ్చారు. మంత్రిగా ఉంటే సీటు మార్చారు. ఇక్కడ గెలవడని ఇంకో దగ్గర పంపించే పరిస్థితికి వచ్చారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. కాదు, ఇది సామాజిక ద్రోహం. అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి.